కళ్ళ పిల్ల నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారే సరికల్లా నే జిల్లాలన్నీ వెతికి వాణ్ణెల్లాగోలాగా తెచ్చి పెళ్లి చేసేస్తానమ్మా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు పండగ చేసుకో. ఈ రోజు పండుగ చేసుకోవడానికి మా సంగారెడ్డి లేడీస్ అందరూ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఓకే మరి స్టార్ట్ చేయబోయే ముందు మీకు తెలుసు యాజ్ యూజువల్ గా నేను ఒక ఇంట్రో రాసుకుని తీసుకొస్తాను మీ అందరి కోసం, అది ఇప్పుడు చెప్తా. రెడీయా? ఆకాశం ఎక్కడ అంటే పైకి చూపిస్తారు, నేల ఎక్కడ అంటే కిందికి చూపిస్తారు, అందం ఎక్కడ అంటే నా చుట్టూ ఉన్న ఆడవాళ్ళని చూపిస్తారు, అదృష్టం ఎక్కడ అంటే పండగ చేసుకో సెట్ ని చూపిస్తారు, మరి ఇవన్నీ కలిపిన ఎనర్జీ ఎక్కడ అంటే హరితేజనే చూపిస్తారు. హలో, ఇది నేను చెప్పింది కాదు, చరిత్ర చెప్పింది. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. మరి లెవెల్ 1 ఆడేద్దామా? లెవెల్ 1 ఆడడానికి నాకు 1+1 ఇద్దరు కావాలి. ఆ ఇద్దరు అమ్మాయిలు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చెప్పడంతో వెల్కమ్. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవెకరా గజగమనా. చెప్పు రోజా, నీ పేరేంటి? గాయత్రి. గాయత్రి, ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫైనల్ ఇయర్. మౌనిక. చెప్పమ్మా మౌనిక, ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. మ్యారీడా? పాప ఉంది. పాప కూడా? ఎన్నాళ్ళైంది పెళ్ళయ్యి? 5 ఏళ్ళు. 5 ఒక్క మనిషికి ఇన్ని షాకులా? ఇప్పుడే పోయేలా ఉన్నా నేను. సరే, మీ ఇద్దరితో మాట్లాడేశాను కాబట్టి ఇప్పుడు మీకు ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. మీ ఇద్దరికి నేను ఇప్పుడు ఇస్తున్న గేమ్ ఏంటంటే బెలూన్ బ్లాస్ట్ చేయాలి. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాం. క్వశ్చన్ పూర్తయిన వెంటనే బెలూన్ తీసుకెళ్లి పరిగెట్టుకుంటూ ఆ చైర్ మీద పెట్టి పగలగొట్టాలి. చేత్తో కాదు, మీరు దాని మీద కూర్చుని. ఒకవేళ చేత్తో బెలూన్ పగిలినట్టు మా కెమెరా కళ్ళకి దొరికారా డిస్క్వాలిఫై. వెనక్కి వచ్చి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ కరెక్ట్ గా చెప్పలేకపోయినా, క్వశ్చన్ మర్చిపోయినా, బెలూన్ చేత్తో బ్లాస్ట్ చేసినా, వెనక్కి రావడం లేట్ అయినా డిస్క్వాలిఫై. ఓకే, రెడీయా? రెడీ. ఇప్పుడు మీ మొదటి ప్రశ్న ఏంటంటే పండగ చేసుకో ప్రోగ్రామ్ లో టీవీలో వచ్చే యాంకర్ ఎవరు? బలూన్ బ్లాస్ట్. సమాధానం చెప్తాలి. హరితేజ. టీవీలో వచ్చే యాంకర్ హరితేజ. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? ఇక్కడ కూడా హరితేజనే. దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. రైట్ ఆన్సర్. మీ రెండో ప్రశ్న జాగ్రత్తగా వినండి. బీభత్సంగా కడుపు నిండిన కాకి ఎలా అరుస్తుంది? అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే అగిబెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే. మీరు చేసిన తప్పేంటో మీకు తెలుసా? మీరు చేత్తో బెలూన్ బ్లాస్ట్ చేశారు. అయ్యో చిలిపి, డిస్క్వాలిఫై కదా. నీ పంట పండింది. చెప్పమ్మా. కావు కావని అరుస్తుంది. కావు కావని. కడుపు నిండిన కాకి కావు కావని అరుస్తుంది. ఓకే, రైట్ ఆన్సర్. మూడో ప్రశ్న. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అటొచ్చే వాళ్ళకి ఇటొచ్చే వాళ్ళు ఏమవుతారు? సమాధానం. అటొచ్చే వాళ్ళకి ఇటొచ్చే వాళ్ళకి వెహికల్. అదే పట్టుకొని ఏమంటారు? కాన్ఫిడెంట్ గా చెప్పండి. ఎదురవుతారు. ఎదురు కాదు, ఇందాకేదో చెప్పారు కదండి. స్టాప్, రెడ్ లైట్. అటు వచ్చే వాళ్ళకి ఇటు వచ్చే వాళ్ళు స్టాప్, రెడ్ లైటా? నేను పోతా, నేను ఈ భూమి మీద ఇంకా బతకలేనురా బాబు. చెప్పండి ఆన్సర్ ఏంటి? స్టాప్ మ్యాన్ రెడ్. స్టాప్ మ్యాన్ రెడ్ లైట్. స్టాప్ మ్యాన్ రెడ్ లైట్. ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. సరే, మీకు అర్థం కాలే. ఒక పని చేయండి, మీరు అటు ఆ చివరికి వెళ్ళండి. నేను ఇక్కడ ఉన్నా, మన ఇద్దరం ఇప్పుడు ఎదురొద్దాం. ఓకే, నువ్వు అట్రా, నేను ఇటు వస్తా. ఢీ కొట్టుకుంటారు. ఏమైంది? ఢీ కొట్టుకుంటారు. ఢీ కొట్టుకుంటారా?
రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కడు ఇలా కొట్టుకుంటూ వెళ్తే పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. డోంట్ మ్యారీ, బీ హ్యాపీ, బీ హ్యాపీ. ఇప్పుడు మన ఇద్దరం ఎదురెదురుగా ఇలా వెళ్తున్నామమ్మా. యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్. ఇద్దరు మనుషులు ఎదురైతే రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతాయి. ఈ రోజు నుంచి రోడ్డు మీదకి వెళ్ళడం మానేయండి. ఇంట్లోనే ఎదురవ్వండి, ఇంట్లోనే తిరగండి, ఇంట్లోనే ఉండండి. ఓకే, మీ వారిని కూడా పంపకు బయటికి. తల్లి మహాతల్లి ఎదురవుతారు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నేను ఇప్పుడు దాకా నేను కొంచెం కన్ఫ్యూజ్ చేశాను, నువ్వు కన్ఫ్యూజన్ లో దొరికిపోయావు. రెడ్ లైట్, యాక్సిడెంట్, గుద్దుకుంటారు, డాష్. ఓ మై గాడ్, ఏది పడితే అది చెప్తావేంట్రా బాబు. ఓకే, రైట్ ఆన్సర్. మొత్తానికి మన మేడం గారు ఖాతా తెరిచారు, ఒక ఆన్సర్ రైట్ చెప్పారు. ఇక్కడ లీడు 2 పాయింట్స్, ఇక్కడ 1 పాయింట్. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు, ఏంటది? ఇప్పుడు నువ్వు చేత్తో పగలగొట్టేసావు కాబట్టి సైలెన్స్. సమాధానం ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. సమాధానం అడిగా, నువ్వు క్వశ్చన్ రిపీట్ చేయమా. నువ్వే దొరుకుతావు ఎందుకమ్మా నాకు రా. పెళ్ళయి ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, తగ్గదు, ఏంటి? ఏంటమ్మా? హైటా? సరే, ఇది ఒక రైట్ ఆన్సర్ గా తీసుకుందాం, నువ్వు చెప్పావు కాబట్టి. కానీ ఇంకొక రైట్ ఆన్సర్ ఉంది, చెప్పమ్మా ప్లీజ్ చెప్పవా. ఎప్పుడు పొద్దుస్తమాను వెనక చూస్తావేంటమ్మా? కాపీలు కొట్టి 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 మీ ఇంట్లో నీకు 20 ఏళ్ళకి పెళ్లి చేస్తారు. ఇప్పుడు ఇలా ఉందనుకో, ఇలా వెళ్తున్నప్పుడు పెరుగుతుంది, మళ్ళీ ఇలా వచ్చినప్పుడు తగ్గుతుంది, ఏంటది? పొట్ట రోజు పెరుగుతూ. సరేలే గాని, అనవసరంగా ఆల్రెడీ నిన్ను చాలా సేపు కన్ఫ్యూజ్ చేశాయి, మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం ఎందుకు? నువ్వు చెప్పిన ఒక ఆన్సర్ రైట్ ఆన్సర్ గా తీసుకుంటున్నాను, కానీ అసలైన రైట్ ఆన్సర్ వయసు. వయసు పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. అబ్బా, రియలైజ్ అయ్యావా? మీ చివరి ప్రశ్న, కొబ్బరికాయని పగలు కొట్టకుండా తినచ్చా? నీకేంటి ఆత్రం? పగలొట్టు. నువ్వురా చెప్పమ్మా సమాధానం. తినకూడదు, తినలేం. తినలేమా? కొబ్బరికాయ పగలు కొట్టుకుంటే తినలేం. తినలేం అనేది కాదు ఆన్సర్, తినగలం. బట్ ఎలా? అది రాంగ్ ఆన్సర్. సో ఇంకా నువ్వు మళ్ళీ దాన్ని చెప్పకు. కొబ్బరికాయ పగలు కొట్టుకుంటే తినలేము అసలు. ఇంతేనా ఫిక్సా? ఇది రాంగ్ ఆన్సర్. కమింగ్ టు యూ. తినలేం. తినలేమా? నువ్వు కూడా నీలో కూడా దాక్కున్న ఒక స్ట్రాంగ్ మైండ్ ఉందా? ఇద్దరిది రాంగ్ ఆన్సర్. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా వింటే దీంట్లో ఒక లాజిక్ ఉంటుంది, దాంట్లో ఒక ఆన్సర్ ఉంటుంది. సో ఒక్కసారి వినండి. క్వశ్చన్ పూర్తి అవ్వగానే 1 2 3 అనగానే ఎవరు సమాధానం చెప్తే వాళ్ళదే. ఓకే, కొబ్బరికాయని పగలు కొట్టకుండా తినచ్చా? 5 తినొచ్చు. 4 తినొచ్చు. ఎలా? తినొచ్చు. పగలు కొట్టకుండా నోట్లో వేసుకుంటే తినొచ్చు. తెరు, నోరు తెరు, తెరువు. పగలు కొట్టకుండా తినచ్చు, నువ్వు తెరు. దా, పొగలు కొట్టు తినచ్చు అన్నావు, తిను. ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నా. కొబ్బరికాయని పగలు కొట్టకుండా తినచ్చా అని నేను అడిగాను. పగలు కొట్టకుండా తినలేము, రాత్రి కొట్టుకుని తినచ్చు. సరేనా, రండి. బ్రెయిన్ ఇంపార్టెంట్ కాదు, ఫన్ ఇంపార్టెంట్. ఓన్లీ ఫన్ ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేసిన ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోతున్నా లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళకే తెలియకుండా మనల్ని కడుపుబ్బా నవ్వించిన వీళ్ళిద్దరికి ఇప్పుడు
ధనుర్మాసం నడుస్తోంది, అందుకే మళ్ళీ ఎలాంటి పరీక్షలు పెట్టకుండా, పెట్టినా వీళ్ళు పెద్ద పాస్ అయ్యారనే నమ్మకం మాకు లేదు కాబట్టి ఈజీగా వీళ్ళిద్దరిని మా పసుపు కుంకుమలతో డబ్బులు ఇచ్చి ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ఓకే, మరి ఈ రౌండ్ లో వీళ్ళు గెలుచుకున్న అమౌంట్ 4000. కంగ్రాచులేషన్. ఇప్పుడు మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. 2+2 నలుగురు కావాలి ఆడియన్స్ లక్కీ జోన్ కి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ రౌండ్ లో మా ఇద్దరు పిల్లలు చూపించారు చక్కగా పులిహార ఎలా కలపాలో, మీరు కూడా కలపాలి. ఎవరైతే బాగా పులిహార కలిపి నేను దగ్గరకు వచ్చినప్పుడు నా నోట్లో ముద్దలు పెడతారో ప్రేమగా, వాళ్ళల్లో నుంచి నలుగురిని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, కమాన్, ద పులిహార స్టార్ట్. షార్ట్ స్కర్ట్ వేసుకో, షార్ట్ గ్లాస్ అందుకో, హై హీల్స్ వేసుకో, టైం ఇస్ టు పారియో, లిప్స్టిక్ అందుకో, లిప్ లాక్ నేర్చుకో, కాక్టైల్ అందుకో, క్లాక్ ఆఫ్ చేసుకో, ట్రస్ట్ మీ ఓ పిల్ల, అరెస్ట్ మీ అనేలా, రెస్ట్ లేని వరల్డ్ చూపిద్దా. హాయ్. హాయ్, మీ పేరు? మాలతి రాజేందర్. మాలతి గారు ఏం చేస్తుంటారు? 100 చేస్తుంటాను, అందులో ఏది చెప్పమంటారు? చెప్పండి, 100 చెప్పండి, వింటాను. లేస్తాను, బ్రష్ చేసుకుంటాను, నీళ్ళు అవుతాను. ఓ మై గాడ్, ఏంటండి మాకు ఈ రోజు స్పెషల్ ఆఫర్. ఫస్ట్ రౌండ్ వాళ్ళిద్దరు సగం బుర్ర తినేశారు. సంగారెడ్డి స్పెషల్. సంగారెడ్డి స్పెషల్. సరే, అటు ఇవ్వండి మైక్. ఈవిడతో తక్కువ మాట్లాడితే మనకు సేఫ్. హాయ్. హాయ్, మీ పేరు? ప్రేమల. ఏం చేస్తుంటారు ప్రేమల? హౌస్ వైఫ్. హాయ్. హాయ్, మీ పేరు? మాధవి. మాధవి గారు ఏం చేస్తుంటారు? పేపర్ ప్లేట్స్ మేకింగ్. భవాని, భవానీ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, ఈ నలుగురితో ఇప్పుడు గేమ్ ఆడిద్దాం. డైస్ ప్లీజ్. డైస్ ఏంటంటే మీరు జస్ట్ ఇలా 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 తిప్పి ఇలా వేస్తే మీకు ఎంత అమౌంట్ పడితే అంత అమౌంట్ నేను ఇచ్చేస్తాను. ఇవ్వబోయే ముందు ఈ రోజు మీకు ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ ని మీ నలుగురు చెప్పాలి. నలుగురికి ఒకటే డైలాగ్, కానీ ఎవరి స్టైల్లో వాళ్ళు, ఎవరి ఫోర్స్ తో వాళ్ళు, ఎవరి మేనరిజం తో వాళ్ళు చెప్తే కిక్ మారిపోతుంది. ఓకే, మీ డైలాగ్ ఏంటంటే, ఆడాళ్ళంటే సాఫ్ట్ గా ఉంటారు, శారీ కట్టుకుంటారు, వంటింట్లో ఉంటారు, వంటలు చేస్తారు అనుకుంటున్నారా? లోపల ఒరిజినల్ అలాగే ఉంది, బయటికి వస్తే రచ్చ రచ్చే. ముందుగా ఎందుకో మీరే చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. డైస్ తీసుకోండి. సన్న జాజిలా పుట్టే సిందిరో, మల్లె తీగల చుట్టే సిందిరో, తేనె తీగల కుట్టే సిందిరో, సుందరి ఈ సుందరి, అందం తాడుతో కట్టే సిందిరో, మత్తం మందునే. ఆడాలనుకుంటే సాఫ్ట్ గా ఉంటారనుకుంటే సారీ కట్టుకొని ఉంటారు, వంటింట్లో వంట చేస్తున్నారు అనుకుంటే లోపల అలాగే ఉంది, బయటకు వచ్చిందంటే రచ్చ రచ్చే. మా ఆర్టిస్ట్ కి కొంచెం ఎండింగ్ ప్రాబ్లం, ఎండింగ్ అలా తినేస్తారు. ఆడాలం ఆడాం 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 రచ్చ రచ్చే. కానీ ఇలా చెప్పగానే అలా చెప్పేశారు మీరు. సూపర్, భలే ఉంది మీరు. కంగ్రాచులేషన్స్ అండి. మీరు నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే, ఏ మాయ చేసావే, నీ వెండి వెన్నెల్లోకి నా గుండె జారిందే, ఏ మంత్రం వేసావే. ఏ హరితేజ, ఆడాళ్ళ గురించి ఏమనుకుంటున్నావు అసలు? సాఫ్ట్ గా ఉంటారు, నీట్ గా కనిపిస్తారు, వంటింట్లో కూర్చొని వంట చేస్తారు, ఒరిజినల్ లోపల ఉంటుంది, బయటకు వచ్చింది అనుకో ఎక్కడుంటావో నీకే తెలీదు. ఒక ఆడవాళ్ళెళ్ళి మగవాళ్ళకి వార్నింగ్ ఇస్తే ఒక లెక్క, లేదా ఆడవాళ్ళ గురించి మగవాళ్ళకి వార్నింగ్ ఇస్తే అదొక లెక్క. ఈవిడ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి వార్నింగ్ ఇచ్చింది, ఇదే కొద్దిసేపు నిన్ను మగవాళ్ళగా అనుకున్నాను. కొద్దిసేపేగా, కొద్దిసేపే. అయితే ఓకే, మంచిగా నాకు వార్నింగ్ ఇస్తూ డైలాగ్ ని చక్కగా డెలివరీ చేశారు. నైస్, మీరు గెలుచుకున్నారు 600 రూపాయలు. కంగ్రాచులేషన్. డైస్ తీసుకోండి. తిప్పండి మేడం, వేయండి.
ఆడవాళ్ళంటే సాఫ్ట్ గా ఉంటారు, శారీ కట్టుకుంటారు, వంటింట్లో వంట చేసుకుంటారు అనుకుంటున్నారా? మాతో తక్కువ అంచనా వేయద్దు, మాతో పెట్టుకుంటే దిగిపోద్ది. మేడం కొంచెం డైలాగ్ మార్చిన అదరగొట్టేశారు మేడం. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మేడం కి సూపర్ కంగ్రాచులేషన్స్. మిగిలినది మీరే. డైస్ తీసుకోండి, తిప్పండి. ఆడాళ్ళంటే సాఫ్ట్గా ఉంటారు, వంటింట్లో ఉంటారు, పోపేసుకుంటారని కాదు, మాతో పెట్టుకుంటే దిగిపోతుంది. పసక్. సూపర్ మేడం. ఫసక్, ఫిసిక్, కసక్ ఏంటేంటో చెప్తారు కానీ ఫసక్ మాత్రం చెప్పట్లే మీరు. ఓకే, బట్ ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద నైస్ డైలాగ్. మీరు గెలుచుకున్నారు 900 రూపీస్. కంగ్రాచులేషన్. ఇప్పుడు మనం ఆడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురిని ఒక పాట వేస్తా, ఆ పాటకి సింక్ అయ్యేలా మీరు డాన్స్ చేయాలి. ఆ పాట నాగుపాము పాట. మీరందరూ ఒక్కసారిగా పడగెత్తిన పాములుగా మారిపోవాలి. ఓకే, రెడీ? మ్యూజిక్. పుట్టలో నుంచి పాములన్నీ ఒకేసారి బయటకు వచ్చినట్టు మీరందరూ ఇలా వచ్చేసారు ఏంటండి బాబోయ్? మీరేంటమ్మా అక్క? ఈ 4 సర్పాలతో ఇప్పుడు మనం ఆడిద్దాం గేమ్. ప్రాపర్టీస్ ప్లీజ్. ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. మీరిద్దరూ ఈ బోర్డుని పట్టుకోండి. ఇలా పట్టుకుంటారు. నేనేం చేస్తానంటే ఒక 6 బాల్స్ దీని మీద పెడతాను. మీరు నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్లేట్ దాకా మీరు ఈ ప్యాడ్ మీద ఎన్ని బాల్స్ అయితే బ్యాలెన్స్ చేశారో ఆ బ్యాలెన్స్ చేసిన బాల్స్ ని ఆ ప్లేట్ లో వెయ్యాలి. ఓకే, ఒకవేళ 6 చేశారనుకో అద్భుతం. లేదో ఏమన్నా కింద పడిపోయినా కూడా మీరు మూవ్ అవుతూ ఉండండి. ఓకే, సో చివరాఖరికి మీ 2 టీమ్స్ లో ఫైనల్ గా ఆ ప్లేట్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయి అనేది లెక్క. సో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని ఆ ప్లేట్ లో కలెక్ట్ చేస్తారో వాళ్ళు డబ్బులు గెలుచుకుంటారు. అర్థమైందిగా మీకు? ముందుగా టీమ్ ఏ ఆడేస్తారు. రెడీయా? ఓకే, 1 2 3 గో. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. పోలీసు పిల్ల నాచుతున్నావే, నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే. సో ఇప్పుడు టీమ్ ఏ వేసిన బాల్స్ లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7. చాలా కష్టపడి 7 బాల్స్. మీ టార్గెట్ 8. మీరు 8 బాల్స్ వేయాలి. 8 కనుక వేసారంటే డబ్బులు, లేదంటే వాళ్ళకి డబ్బులు. చూద్దాం, వచ్చేయండి జాగ్రత్త. మీ టార్గెట్ 8. దేవదారు శిల్పంలా వెలిసిపోయే ప్రియురాలా, ఓ వసుమతి, ఓ వసుమతి. ప్రేమ కవితల శల్లీలా మారిపోయా నీ వల్ల, ఓ వసుమతి, ఓ వసుమతి.
ఎందుకో వేసారా లేదా అని భయం వస్తుంది. చెప్పండి, వేసారా లేదా చూద్దాం. 1 2 3 4 5 6 7. Oh my God. 8 9. Congratulations. ఓకే, మరి రౌండ్ గెలిచి లక్కీ జోన్ కి వచ్చేసారు. ఇప్పుడు ధనుర్మాసం నడుస్తోంది, అందుకే మీకు ఇలా తాంబూలంలో డబ్బుల్ని అమర్చి మరీ ఇస్తున్నా. మరి ఈ రౌండ్ గెలిచి మీరు గెలుచుకున్న అమౌంట్ 3300 రూపాయలు. ఇది ఈ రోజు పండగ చేసుకో. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టాటా.